సార్ నా స్క్రీన్ తెరుస్తుందా అండి? ఎస్ వస్తుందండి. ఎస్. ఓకే. సారీ ఫర్ ద లేట్ జాయినింగ్. ఎస్. సో అందరికీ శుభోదయం అండి. సో ఈరోజు మనం అన్నయ్య మెసేజ్ చూసి నేను క్లినిక్ వచ్చాను. క్లినిక్ నుంచి క్లాస్ తీసుకున్నాను. సో లేట్ అయినందుకు సారీ. సో ఈ కేసు ఏంటంటే మీకు సెల్యులైటిస్ కేసు అండి. ఈ కేసు ఆల్రెడీ అలోపతిస్ ట్రీట్ చేశారు. ఒక 3 వీక్స్ వరకు ఈవిడ యాంటీబయాటిక్స్, హైయర్ యాంటీబయాటిక్స్ వాడారు. బట్ అయినా సరే గుణం కనిపించక మన క్లినిక్ రావడం జరిగింది. అలా చెప్తే వచ్చారండి ఈవిడ. చూస్తే మొత్తం హోల్ లెగ్ అంతా, ఎస్పెషల్లీ రైట్ లెగ్ అంతా విపరీతమైన వాపు, మంట, నొప్పి, ఫీవర్, స్లైట్ ఫీవర్. డయాబెటిక్ కాదండి ఈవిడికి, డయాబెటీస్ లేదు ఈవిడికి. కాకపోతే వెరికోస్ వెయిన్స్ అయితే ఉన్నాయి. సివియర్ స్టాబింగ్, స్టిచ్చింగ్ పెయిన్స్ అనమాట. స్లైడ్స్ మూవ్ అవుతున్నాయి కదా. అవుతున్నాయండి. అవుతున్నాయండి. ఓకే ఆ, సార్. డాక్టర్ గారు, జస్ట్ 1 మినిట్ సెల్యులైటిస్ గురించి జస్ట్ వన్ లైన్ ఇంట్రడక్షన్, 1 or 2 లైన్స్. షూర్ సార్, షూర్. సో డైరెక్ట్ గా మీకు మీనింగ్ ఆఫ్ సెల్యులైటిస్ ఇన్ రిగార్డింగ్ విత్ మెడిసిన్ నాలెడ్జ్ తో పాటు చెప్తాను సార్. యూజువల్గా ఏంటంటే ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అది కూడా అక్యూట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చెప్పాలంటే. ఎస్పెషల్లీ స్కిన్ మీద ఎక్కువగా ఇది చూపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో, డయాబెటీస్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళకి చాలా మటుకు ఈ సెల్యులైటిస్, ఇన్ఫ్లమేషన్స్ ఆఫ్ టిష్యూస్ మనం చూస్తూ ఉంటాం అనమాట అండి. ఆ, దాంట్లో ఏమవుతుందంటే స్కిన్ అంతా రెడ్గా ఉండి, వామ్గా ఉండి, ఆర్ స్వెల్ అండ్ పెయిన్ఫుల్ కండిషన్స్లో ఉంటాయండి. అండ్ ఇది చాలా ఫాస్ట్గా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోతే కనుక. కామన్గా లెగ్స్లో ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుందండి ఈ కండిషన్ అనేది. రైట్. సో అలాంటి కండిషన్తో ఈవిడ వచ్చారు. అర్థమైందా అండి? డాక్టర్ గారు, ఓకే యా. అర్థమైంది డాక్టర్. సో యూజువల్గా ఏంటంటే కొంతమందికి చాలా మటుకు ఫీవర్ కండిషన్స్లో వస్తూ ఉంటారు, కానీ ఈవిడికి ఫీవర్ సబ్సైడ్ అయ్యింది బికాస్ హైయర్ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల. బట్ కండిషన్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ ఆఫ్ చేశారో ఒక 3 వీక్స్ వాడి తర్వాత మళ్ళీ ఫీవర్ లైట్గా రావడం, నా దగ్గర వచ్చినప్పుడు లైట్ ఫీవర్స్గానే ఉంది. సో ఈ పేషెంట్ 55 ఇయర్స్ అండి, ఫిమేల్ లేడీ. షీఈ్ ఎ విడో. షీఈ్ వర్కింగ్ బస్ స్టాండ్ దగ్గర. ఈవిడి ఒక షాప్లో వర్క్ చేస్తున్నారు. కంటిన్యూస్ లాంగ్ స్టాండింగ్ ఈవిడికి. యాక్చువల్గా ఏంటంటే చీఫ్ కంప్లైంట్స్ ఏంటంటే ఇంటాలరబుల్ పెయిన్, అసలు భరించలేకపోతుంది. ఎలా ఉందంటే పెయిన్ పొడి చేస్తున్నట్టు, గుచ్చేస్తున్నట్టు, రా వూండ్, పచ్చి పుండులాగా మొత్తం అంతా ఏదో కొట్టేసినట్టుగా సోర్ పెయిన్ అనమాట. మొత్తం హోల్ లెగ్ అంతా కూడా. దాంతోపాటు విపరీతమైన మంట. ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ సెల్యులైటిస్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా. విత్ ఎరప్షన్స్. ఎరప్షన్స్ కూడా చూస్తే మీరు బర్నింగ్ ఎరప్షన్స్. పెయిన్ చాలా ఇంటెన్స్ అనమాట. అసలు అన్బేరబుల్ పెయిన్ అనమాట. ఎరప్షన్స్ కూడా స్కారీగా అయిపోయినాయి. ఆ, మీరు చూస్తే కనుక ఈ రైట్ లోవర్ పిక్చర్ చూస్తే కనుక విపరీతంగా బ్లాకిష్ గా ఉన్నాయి. అవి మంట, విపరీతమైన మంట. హిస్టరీ ఆఫ్ ప్రెసెంటింగ్ కంప్లైంట్స్. సో మిడ్ ఆఫ్ ది ఆగస్ట్ లో వీడికి సెల్యులైటిస్ స్టార్ట్ అయింది. హైయర్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఫర్ 3 వీక్స్ వాడినా సరే పెద్ద ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు. 3 వీక్స్ తర్వాత 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 3 వీక్స్
ఇంకా ఏంటంటే కండిషన్ ప్రోగ్రెస్ వర్సన్ అయింది యాక్చువల్గా. దాంతోపాటు బర్నింగ్ అండ్ స్టాబింగ్ పెయిన్స్ అయితే మొదలైనవి. స్టార్టింగ్ స్లోగానే స్టార్ట్ అవుతుంది, కానీ సరిగ్గా ట్రీట్మెంట్ లేకపోతే వర్స్ అయిపోతుంది, విపరీతంగా వర్స్ అయిపోతుంది. సో ఎఫెక్టెడ్ పార్ట్ విత్ సెల్యులైటిస్ లోకలైజ్డ్ స్కిన్ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూ, కామన్ లొకేషన్ అది. నేను ఇది బోనింగ్ హాసన్ మెథడ్లో జస్ట్ మామూలుగా లొకేషన్, సెన్సేషన్, మొడాలిటీ, కన్కామిటెంట్స్ మనకి వీలుండేటట్లాగా రాశాను. సెన్సేషన్ ఏంటంటే సివియర్ బర్నింగ్ అండ్ స్టాబింగ్, షూటింగ్ పెయిన్స్, సోర్ పెయిన్స్. Modalities: worse from heat, warm surroundings; amelioration from cold air, cold fanning continuously. She wants fan the entire day. ఆ టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పెట్టుకునేది. కోల్డ్ అప్లికేషన్స్ గివ్స్ రిలీఫ్. అండ్ దీంతో పాటు మెంటల్ స్టేట్ ఏంటంటే సివియర్ ఎగోని, విపరీతమైన ఒక తీవ్ర రెస్ట్లెస్నెస్ అనమాట. వీపింగ్ అండ్ క్రయింగ్ అవుట్ డ్యూ టు పెయిన్, మార్క్డ్ రెస్ట్లెస్నెస్, సివియర్ డెస్పైర్ అండ్ హోప్లెస్నెస్. నేనకంతే నాకు ఈ జబ్బు నన్ను చంపేస్తుంది, ఆర్ ఈ మంట భరించలేకపోతున్నాను, నన్ను ఎవరో ఒకరు చంపేసేయండి, చంపేయండి. నేను టచ్ చేసినప్పుడు ఆవిడ విపరీతంగా స్క్రీమింగ్ అనమాట. అసలు ఎలా ఉంది, ఇన్ టచ్ ఎలా ఉంది చూడడం అని చెప్పేసి నేను టచ్ చేశాను. అండ్ ఆవిడ ఎగిరింది అనమాట, ఆ కుర్చీలోంచి ఎగిరింది. రైట్, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. పేషెంట్ చెప్పే ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. మనం చూసేది ఇంపార్టెంట్, చెప్పేది కూడా ఇంపార్టెంట్. మన ప్రిస్క్రిప్షన్లో అన్నీ ఉండాలి, లేదంటే కనుక అక్యూట్ ట్రీట్ చేయడం చాలా కష్టం. డెర్మల్స్ హాట్, థర్స్ట్లెస్, డిక్రీజ్డ్ appetite, రెగ్యులర్ బవల్స్, వెరీ ఫ్రీక్వెంట్ సిన్స్ ఇల్నెస్ స్టార్ట్, ఆన్సెట్ ఆఫ్. సో ఎప్పుడైతే ఈ సెల్యులైటిస్ స్టార్ట్ అయిందో వెరీ ఫ్రీక్వెంట్ యూరిన్ వస్తుందండి. డిస్టర్బ్డ్ స్లీప్లెస్ డ్యూ టు పెయిన్, రాత్రంతా మెలుకునే కూర్చుంటుంది, అలా నీళ్లు పోసుకుంటూనే ఉంటుంది, ఫ్యాన్ దగ్గరికి పెట్టుకుంటూనే ఉంటుంది, ఎప్పుడుకో కొంచెం రిలీఫ్ వస్తుంది, వెంటనే పడుకుంటుంది. అది కూడా బాగా రెస్ట్లెస్ అనమాట. ఏంటండి డ్రగ్? హలో, సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎపిస్ అనుకుంటున్నా సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఇంకా ఎవరైనా థాట్స్, ఐడియాస్? ఇంకెవరైనా పార్టిసిపేట్ చేయండి, యాక్టివ్గా ఉందాం. నిహారిత ఎపిస్, వెరీ గుడ్. ఇంకా పర్లేదు, చాట్ చేయండి. ఫైన్. సో acute mental state: intense agony with weeping and crying, extreme restlessness, deep despair and hopelessness. Repeatedly utter, someone has to kill me, I cannot bear this pain. Screams on touch of the affected legs. లోకల్ ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ ఏంటంటే వాపు ఉంది, దాంతోపాటు వాపుతో పాటు విపరీతంగా స్వెల్లింగ్ ఉంది, సారీ హీట్నెస్ ఉంది, బాగా ముట్టుకుంటే బాగా హార్డ్గా, చాలా హార్డ్ అనిపించింది. టెండర్నెస్, విపరీతమైన టెండర్నెస్, పెయిన్ అన్బేరబుల్ టు స్లైటెస్ట్ టచ్. లోకల్ టెంపరేచర్ ఇంక్రీజ్ అండ్ స్వెల్లింగ్ ప్రెసెంట్. acute totality: burning, stinging, stabbing, stitching pains, raw sore sensations, burning eruptions, marked thirstlessness. ఆల్రెడీ మనం చదువుకున్నవి ఇవన్నీ కూడా. సో నేను మీరు అందరూ అనుకున్నట్టుగానే ఎపిసే ఇచ్చాను. Someone has said Ledam Paul. Good. Aranda madam ఎపిస్, ఎస్ మేడం, మీ కేసు ఆల్రెడీ వినేశారు. ఫైన్.
సో మైండ్ యాంగ్విష్, మైండ్ సూసైడల్ డిస్పోజిషన్, పెయిన్ ఫ్రమ్ despair of recovery, skin burning, skin stinging, eruptions burning, generalities, cold air emulsion, generalities, air warmth aggravation, generalities, in general warmth aggravation, and thirstless. థర్డ్ డ్రగ్ ఎపిస్ వచ్చింది. ఎస్, ఎపిస్ ఇవ్వడం జరిగింది ఈవిడికి. ఎపిస్ మెలిఫికా కరెక్ట్గా ఆవిడ షీజ్ ఎ విడో, రైట్? చూడండి అలన్ స్కినోట్ ఎంతలాగా సి ఎవ్రీ బుక్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతిదీ తీసి పడేయడం అవసరం లేదు. కొంతమంది కొన్ని ఏంటంటే వాడే విధానం తెలియాలి మనకు, అంతే. కెంట్ ఉంది, కొంతమంది కెంట్ చాలా బాగా యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కాస్టికం చదువుతున్నాం యాక్చువల్గా. అందులో కాస్టికంలో ఆయన ఏమి ఇచ్చారంటే, కాస్టికంకి హార్స్నెస్ అనేది మార్నింగ్ టైం ఉంటుంది, అదే కార్బోవేజ్కి అయితే ఈవినింగ్ ఉంటుంది. నేను కార్బోవేజ్లో చెప్పాను కదా అని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు. కార్బోవేజ్ ఈవినింగ్ ఉంటుంది అనే చిన్న చిన్న పాయింట్స్, రైట్? అలాగే వోకల్ కార్డ్ పెరాలసిస్ అయితే కనుక ఆర్ హోర్స్నెస్ వస్తే కనుక థింక్ ఆఫ్ రస్టాక్స్ ఆల్సో అండ్ అలాంగ్ విత్ దట్ కాస్టికమ్ అని చెప్పుకుంటూ వచ్చారు. సో ఒక్కొక్క బుక్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. సో ఎలన్ స్కీనోట్ ఏంటంటే చదివే విధానం తెలియాలి, దాని అప్లికేషన్ పార్ట్ తెలియాలి. దీంతో చాలా మంది ఒక 100 కేసులు చేసిన, పర్ డే 100 కేసెస్ చేసిన డాక్టర్స్ కూడా చూశాను నేను. ఓన్లీ ఎలన్ స్కిన్నోట్ పట్టుకుంటారు అండ్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ వెయిట్ చేస్తారు ఓపీలో. నేను సెలవులో చదివాను యాక్చువల్గా. అక్కడ ఎక్కువగా కొంతమంది డాక్టర్స్ ఓన్లీ ఎలన్ స్కిన్నోట్ టాప్ టు బాటమ్ ఇన్ ఎవ్రీ వర్డ్ ఇన్ బిట్వీన్ లైన్స్ చదువుతారు. వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు, పేషెంట్ చెప్పిన వెంటనే అర్థం చేసుకుంటారు, పర్ఫెక్ట్ ప్రిస్క్రిప్షన్ చేస్తూ ఉంటారు. అలాగే బోగర్ సినాప్టిక్ ఒకటి, ఎలన్ స్కిన్నోట్ ఒకటి, చాలా జెమ్స్ అనమాట ఇవి రెండు కూడా. సో మనం అనుకున్నాం ఆవిడ యాక్చువల్గా షీజ్ ఎ విడో. చూసారా ఎంత క్లియర్గా ఇచ్చారో? ఉమెన్ ఎస్పెషల్లీ విడోస్, వీపింగ్ డిస్పోజిషన్, కెనాట్ హెల్ప్ క్రయింగ్, డిస్కరేజ్డ్, డెస్పాండెంట్. మనకి ప్రిస్క్రిప్షన్లో మనకి రెప్యుటేషన్ చార్ట్లో ఫస్ట్ వచ్చిన డ్రగ్ బ్రయన్, నెక్స్ట్ పల్స్టిల్లా వచ్చింది. చూసారా? డెస్పాండెంట్, షీ వాంట్ టు డై బికాస్ ఆఫ్ దిస్ పెయిన్ అండ్ సడన్ chill bracing screams, edema, bag-like puffy swelling under the eyes, over the eyes calicarb, of hands, feet drops without, extreme sensitiveness to touch. ప్రతిదీ సూట్ అయింది కదండి, అవునా కదా? అవును సార్, అవును. బాగా 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 సూట్ అయింది. ఎస్, వెరీ గుడ్. ఎస్, నేను మీరు అందరూ అనుకున్నట్టుగానే ఎపిస్ ఇచ్చాను. అది కూడా చెప్తాను. ఎపిస్ 30 twice daily 3 days ప్లస్ ఇంపార్టెన్సీ ఇచ్చాను. ఎస్ఎల్ 3 days పెట్టాను. కానీ ఎపిస్ ఇచ్చిందంటే మెంటలీ షీ బికేమ్ కామ్ పాయిస్, ఫిజికలీ నో చేంజ్, అస్సలు ఒక్క చేంజ్ కూడా లేదు ఫిజికల్ గా. ఆవిడ నేను ఏదో అడుగుతున్నాను, నేను ఏదో కష్టపడుతున్నాను తెలిసి ఆవిడకి కొద్దిగా పర్వాలేదమ్మా అంటుంది. కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. అరే ఏంటిది? సి మెంటల్ గా బాగున్నా సరే ఫిజికల్ గా కూడా బాగుండాలి కదండి. అది అప్పుడే కదా కరెక్ట్ మెడిసిన్ పడినట్టు. ఫిజికల్ గా వర్స్ అయిపోతుంది, కానీ మెంటల్ గా బాగుంటే ఉపయోగం ఏముంది? లేదు కదా. ఫిజికల్ అసలు చేంజ్ లేదు, ముట్టుకుంటే ఇంకా అరుస్తుంది, అమ్మమ్మ అంటుంది, వద్దంటుంది. ఆ మెంటల్ గా అయితే బట్ ఆ కామ్నెస్ అండ్ దట్ యుడి క్లినిక్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక రణరంగం అనమాట. స్టార్టింగ్ లో ఎలా అంటే అరుపులు, కేకలు, అమ్మ రిసెప్షనిస్ట్ వచ్చి లోపలికి వచ్చేసేది, ఏం సార్ ఏమవుతుందండి అని చెప్పేసి. అండ్ ఆవిడ ఎంటర్ అవ్వడం కూడా విపరీతంగా అరుపులు, కేకలు అనమాట. అమ్మోయ్ బాబోయ్ పొడి చేస్తుంది, తప్పేస్తున్నాను, అంత రెస్ట్లెస్ అనమాట. కూర్చుంటాం కానీ ఇలా 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 ఊగుతూనే ఉంది. సో ఎపిస్ ఎవ్రీవేర్ ఇట్ సూటెడ్. ఎస్. తర్వాత 2 ఫాలోఅప్స్ అయింది. 3 days తర్వాత కూడా ఒక ఫాలోఅప్ అయింది. మళ్ళీ ఎపిస్ 30 3 daysకి ఇచ్చిన చేంజెస్ లేకపోవడం వల్ల మళ్ళీ 9/9/2025 ఇప్పుడు కాల్ చేశాను. నేను అప్పుడు ఊరు వెళ్ళాను యాక్చువల్ గాని. ఈవిడ నేను కరెక్ట్గా ఊరు వెళ్ళడానికి ఒక వారం ముందు వచ్చింది. వారం దాకా నేను ఊరు వెళ్ళడం జరిగింది. ఒక వారం క్లినిక్లో లేను యాక్చువల్గా. ఎలా ఉందో తెలియ ఫోన్లో అడిగారు.
పెయిన్ గాట్ వర్స్, బట్ షీ హ్యాస్ గాట్ హోప్ దట్ షీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ కంప్లైంట్ విత్ హోమియోపతి. హోప్ ఉందండి ఆవిడికి. నేను ఎలాగైనా మీరు తగ్గిస్తారనే ఆలోచన నాకు ఉంది సార్, అందుకే నేను మీ క్లినిక్కి వస్తున్నాను, మీ ఫోన్లో ఎత్తుతానని చెప్పేసింది ఆవిడ నాకు. చూసి నేను చెప్పి 6 పెట్టా. మనం ఏదైనా ఎగ్రివేషన్ చేసామో అనే ఆలోచనతో 6 ట్వైస్ డైలీ, అది కూడా 3-4 డేస్ వాడించాను. సో అమ్మ తల్లి మీరు ఏ మెడిసిన్ వాడద్దు, ఇది ఒక 2 డేస్ 3 డేస్ వాడి ఆఫ్ చేసేయండి అని చెప్పి అన్నారు. మళ్ళీ 15/9/2025 ఫాలో అప్ తీసుకున్నాను, అది కూడా ఫోన్ ఫాలో అప్. పెయిన్ వర్స్ ఫ్రమ్ స్లైటెస్ట్ టచ్, ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఇన్ ఎనీమియా. సరే ఇప్పుడు ఏం చేద్దాం మరి అయితేనే? పెయిన్ తగ్గట్లేదు, అలాగే ఉంది, మనందరికీ చూసాం, ఈవెన్ రెప్యుటేషన్ చార్ట్ కూడా చూసాం, మీటర్మీడియట్గా చదువుకున్నాం, ఎగ్జాక్ట్ పిక్చర్ సూట్ అయింది, కానీ తగ్గట్లేదు. ఏం చేద్దాం ఇప్పుడు? మాట్లాడండి ప్లీజ్ స్టూడెంట్స్, చాట్ చేయండి లేకపోతే. సార్ సార్ చెప్పండి సార్. పొటెన్సీ 30 నుంచి 6C రావచ్చా సార్? అదొక డౌట్ ఉంది సార్. పర్లేదు రావచ్చు, ఎందుకంటే నేను అంటే యాంటీడోట్ చేద్దామని చెప్పేసి అనే ఉద్దేశంతో 6 వేసానండి. మన యూజువల్గా సార్ చెప్పండి సార్. యూజువల్గా ఎక్యూట్స్ లో 6:30 చాలా బాగా పనిచేస్తాయి. అంటే అట్లీస్ట్ పెయిన్ చాలా బాగా తగ్గిస్తాయి. మనకి ఏంటంటే వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఉండాలి, మెంటల్గా ఎంత బాగున్నా సరే పెయిన్ రిలీఫ్ ఉండాలి. అది లేకపోతే కనుక మన డ్రగ్ తప్పు సార్. ఓకే, మీరైతే ఓకే డౌట్ సార్. మీరైతే డౌట్ అడుగుతున్నారు. 200 పొటెన్సీ ఇవ్వచ్చు కదా సార్? మైండ్ సిమ్టమ్స్ 30తోనే మీకు బెటర్ అయింది. ఎస్ బాగున్నాయి, కానీ సిమ్టమ్స్ వరుస అయిపోతున్నాయి కదా సార్, ఫిజికల్ సిమ్టమ్స్ వరుస అయిపోతున్నాయి. ఓకే సార్. సో ఇది చూసి పొటెన్సీ పొటెన్షియల్ నేను 200 పోలేదు సార్. ఇలాంటి కేసులు 200 అంటే ఇంకా వరుస అయిపోతుంది కేసు. అంటే నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఇదంతా కూడా, దాన్ని బట్టి నేను చెప్తున్నాను. 200 నేను మాక్సిమం ఎక్యూట్స్ ఇలాంటి కండిషన్స్లో ఆర్ బెడ్ రిడన్ కేసెస్లో, సివియర్ పెథలాజికల్ కండిషన్స్లో మాక్సిమం 6, 12, 30 సార్. అది వాటర్లో వేసేస్తాను. ఒక 30 100 ml బాటిల్లో వేసి దాన్ని ప్లసింగ్ పొటెన్సీ కింద వేసి ఇమ్మంటాను. ఆర్ ఎల్ఎం పొటెన్సీస్ బార్ 1, బార్ 2, బార్ 3 మాక్సిమం అవే వాడతాను ఎక్యూట్స్. ఓకే సార్. ఇక్కడ థస్టిల్లస్ హార్ట్ అనే కంప్లైంట్ దగ్గర అప్పుడు నేను ఎపిస్ చెప్పినా కానీ కొద్దిగా పల్సటిల్లా దగ్గర కూడా ఉన్నా సార్. ఒకవేళ పల్సటిల్లా వాడచ్చేమో అని నేను అనుకుంటున్నా సార్ ఇప్పుడు ప్రజెంట్. ఓకే గుడ్, వన్ ఐడియా ఇస్ పల్సటిల్లా. నెక్స్ట్ చూడండి, ఎనీమిక్ ఉంది, వీక్నెస్ ఉంది, కొంచెం టచ్ చేసినా సరే నొప్పి వచ్చేస్తుంది. ఇక్కడే మనకి రెపర్టరీ నాలెడ్జ్ చాలా అవసరం సార్. ఎనీ ఐడియాస్ ప్లీజ్ షేర్. మన అందరం డాక్టర్స్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నాం. బ్లాక్ కలర్ డాక్టర్ గారు, బ్లాక్ కలర్ ఉంది, టచ్ చేస్తే అగ్రివేషన్ ఉంది కాబట్టి లెక్సిస్ కూడా కొంచెం పనిచేస్తుందేమో నాకు అనిపిస్తుంది. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అయోధ్య కృష్ణ ఆర్నిగా చెప్తున్నారు. ఎస్ వెరీ గుడ్, గుడ్. సో ఒకళ్ళు లాక్సిస్ చెప్తున్నారు, ఒకళ్ళు ఆర్నిగా చెప్తున్నారు. ఇంకా బెలడోన్ ఎందుకు కాకూడదు సార్? బెలడోనా కూడా ఇండికేట్ అవ్వచ్చు. వెరీ గుడ్ సార్. ఇంకా ఇంకెన్ని థాట్స్? ఎస్పెషల్లీ ఇలాంటి ఎక్యూట్స్ లో మన మైండ్ చాలా షార్ప్ గా పనిచేయాలి, శ్రీకాంత్ సార్ లాగా. ఆయన ఏంటంటే సడన్ గా ఆయన క్లాసులు చూడండి ఎంత బాగా చెప్తున్నారో. అంటే ఒక కండిషన్ కి 3-4 రెమెడీస్ విత్ ఎగ్జాక్ట్ డిఫరెన్సియేషన్స్ ఆఫ్ మెడిసిన్స్ బాగా చెప్తారు. అది చాలా అవసరం యాజ్ ఎ హోమియోపతిక్ డాక్టర్ గా. సో ఇందులో మనం తీసుకున్న పెయిన్ వర్స్ ఫ్రమ్ స్లైటెస్ట్ టచ్, ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అండ్ ఎనీమియా, రైట్? సో ఇవన్నీ చూసి నేను రిపర్టరీ చార్ట్ చూశాను సార్, రిపర్టరీ చూశాను. కెంట్ రిపర్టరీ తీసి పెయిన్, టచ్, అగ్రివేషన్, స్లైటెస్ట్ టచ్, అందులో చెలిడోనియం, చైనా, కాక్యులస్ ఇండికస్, వైపరా ఉంది. ఒక స్నేక్, 3 ప్లాంట్, కోక్లస్, చైనా అండ్ చెలిడోనియం. సో కామన్ గా మనందరికి థాట్, ఈ రిపర్టరీ చార్ట్ వచ్చిన ఈ రూబ్రిక్ చూసినప్పుడు ఐ థాట్ ఆఫ్ లాక్సిస్ ఆల్సో, బట్ నేను లాక్సిస్ ఇవ్వలేదు. నేను చైనా ఇచ్చా, రైట్? చైనా 33 డోసెస్ ఇచ్చాను, వన్స్ డైలీ ప్లస్ ఇంపార్టెన్సీ వాటర్ డోస్.
twice daily, SL పెట్టాం. Pain got better. Stiffness has developed with burning pain in whole leg. Burning pain worse from getting wet. ఇదివరకు ఏంటంటే కాలు తడుపుకుంటే బాగుండేది. చైనా ఇచ్చిన తర్వాత కాలు తడుపుకుంటే ఎక్కువైపోతుంది. వర్స్ ఫ్రమ్ కోల్డ్ ఎయిర్, క్వైట్ ఆపోజిట్. ఈవెన్ ఎ డ్రాఫ్ట్ ఆఫ్ ఎయిర్ అండ్ వర్స్ ఫ్రమ్ స్లైటెస్ట్ టచ్, ఈవెన్ సారీ. ఇది ఫస్ట్ నుంచి ఉంది అనుకోండి, స్లైటెస్ట్ టచ్ ఎగ్రివేషన్ అనేది ఫస్ట్ నుంచి ఉంది. కాకపోతే ఈ మొడాలిటీ స్లైట్ చేంజ్ అవుతుంది. వర్స్ ఫ్రమ్ స్లైటెస్ట్ మోషన్. సో ఇలా స్టిఫ్నెస్ డెవలప్ అయింది ఏంటని చూసి నేను ఒకసారి మళ్ళీ చైనా ఫాలోస్ 12 చూసి రాస్టాక్స్ పెట్టాను. 30 వన్స్ డైలీ ప్లస్ ఇంపార్టెన్స్ అది కూడా 3 days పెట్టాను. SL ఫర్ 10 days. ఓకే, తర్వాత చూద్దాం ఏమిద్దాం. 27/9/2025 స్టార్టింగ్ లో స్టిఫ్నెస్ తగ్గినట్టు అనిపించింది, కానీ తర్వాత తగ్గలేదు. పెయిన్ లో కూడా నో చేంజ్. మెంటల్ గా బాగానే ఉంది, అందుకే మన క్లినిక్ వస్తుంది, లేకపోతే రాదు ఆవిడ. ఆల్ ద మొడాలిటీస్ రిమైన్ సేమ్, కాకపోతే చిన్న చేంజెస్ వచ్చాయి. షీ లిఫ్టెడ్ హెర్ శారీ టిల్ హెర్ నీస్ అండ్ కేమ్ ఇన్సైడ్ ద కన్సల్టేషన్ రూమ్. సో ఈ టైంలో అంటే ఆగస్ట్, మిడ్ ఆఫ్ ది ఆగస్ట్ లో వచ్చింది, సెప్టెంబర్ అయిపోయింది ఆల్రెడీ, సెప్టెంబర్ లాస్ట్ కూడా వచ్చాం మనం. ఆవిడ ఏంటంటే ఇలా కంటిన్యూ అవుతుంది, అక్కడక్కడ కొద్ది కొద్దిగా పెయిన్స్ తగ్గడం, అక్కడక్కడ బెటర్మెంట్ ఉండడం. సో దట్ ఏంటంటే ఈ ఇంప్రూవ్మెంట్ అలా యాంటీబయాటిక్స్ వాడినప్పుడల్లా అసలు లేదు ఆవిడకి. ఈ ఇంప్రూవ్మెంట్ కొద్ది హోమియోపతి వాడడం వల్ల, బికాస్ ఆఫ్ ఎపిసా అయినా లేకపోతే చైనా అయినా రాస్టాక్స్ అయినా, దీనివల్ల ఆవిడ కొంచెం బెటర్మెంట్ ఉంది, అందుకే వస్తుంది. కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. సో ఆవిడ ఆల్మోస్ట్ థైస్ కి పై వరకు, నీస్ కి పై వరకు శారీ పైకి ఎత్తుకుని వచ్చింది. ఏం అలా ఇద్దరు ఏంటమ్మా అంటే, అసలు ఇలా పడితే నాకు మంట మంట వచ్చేస్తుందండి అని చెప్పేసి అంత. సో ఇవన్నీ చూసి మళ్ళా ఎపిస్ చదివాను. ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్నెస్ టు టచ్. ఇందాక మనం అనుకున్నాం, ఒకళ్ళు బెల్డోనా చెప్పారు, ఒక లాక్సిస్ చెప్పారు. ఎస్, అందుకే యాలన్స్ కీనోట్ బ్రాకెట్ లో వచ్చిన రెమెడీస్ కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి, బాగా చదువుకోవాలి, బాగా మననం చేసుకోవాలి. సో లాక్సిస్ ఇచ్చారు, సో నేను లాక్సిస్ చదివాను. లాక్సిస్ ఇన్ యాలన్స్ కీనోట్. ఉమెన్ ఆఫ్ క్లోరెటిక్ టెంపరమెంట్ విత్ ఫ్రెకిల్స్ అండ్ రెడ్ హెయిర్ లైక్ ఫాస్ఫరస్. చాలా సన్నంగా ఉందండి ఆవిడ, చాలా ఎనిమిక్ అనమాట. Better adapted to thin and emaciated than to fleshy persons. Great sensitiveness to touch, throat, stomach, abdomen. Cannot bear bedclothes or night dress to touch throat or abdomen, not because sore or tender as in epis or bell, but clothes cause an uneasiness, make her nervous. Right? Intolerance of tight bands about neck or waist. Extremes of heat and cold causes great debility. So ఇవన్నీ చూసి నేను ఎలాక్సిస్ 30 ఒకే ఒక డ్రాప్ 30 ml వాటర్లో వేసి ఒక స్పూన్ ఇచ్చాను. క్యాలిఫాస్ 6x మంట, ఆ మంట భరించలేకపోతున్నాను సరే అంటే అప్పుడు కొంచెం జాలిపడి క్యాలిఫాస్ 6x ట్వైస్ డైలీ 7 days పెట్టాను. అంతకుముందు ఏంటి టిష్యూ సాల్ట్స్ ఏం వాడే, నేను యూజువల్గా ఎక్యూట్స్లో టిష్యూ సాల్ట్స్ వాడాను సార్. బాగా నీడ్ ఉంది అనుకుంటే మాత్రం ఒకటి పెడతాను అవసరాన్ని బట్టి. ఇప్పుడు ఏమైంది అనుకుంటారు పేషెంట్కి? యాక్సెస్ ఇచ్చాం, ఓకే రైట్. పేషెంట్ మా కాల్స్ ఎత్తట్లేదు, 3 వారాల వరకు క్లినిక్ రాలేదు. అరే ఏమైందిరా అని చెప్పి పేషెంట్ ఎగిరిపోయిందా లేకపోతే చాలా థాట్స్ వచ్చినాయి నాకు. యాక్సెస్ ఇచ్చాం, బీపాక్టిన్ డ్రగ్ అన్ని బాగానే ఉన్నాయి, పేషెంట్ వస్తే ఫోన్ ఎత్తట్లేదు. అంతకు ముందేమో ఆవిడే ఫోన్ చేసేది, 2 daysకి 3 daysకి ఫోన్ చేసేది. కానీ లాక్సిస్ ఇచ్చిన తర్వాత ఫోన్ ఎత్తడం మానేసింది. ఏం చేయాలో నాకు అర్థం కాలే. 2 నెంబర్ నుంచి కాల్ చేసాం, ఎత్తట్లేదు. ఓకే, తర్వాత ఆవిడే 3 weeks తర్వాత క్లినిక్ వచ్చింది. సార్ మొత్తం తగ్గిపోయింది సార్ అని చెప్పి వచ్చింది అనమాట. రైట్. సో acutes లో ఎస్,
అర్థమైందండి కేసు అందరికి? సార్ మీరు లాస్ట్ స్లైడ్ చూపించండి ఒకసారి. లాస్ట్ స్లైడ్ జస్ట్ బిఫోర్ ఆఫ్టర్ ఏముంది అసలు నాట్ క్యూర్డ్ కదా, లెగ్ ఈజ్ నాట్ రెస్టోర్డ్ టు నార్మాలిటీ. చూపిస్తున్నాను సార్. ఇంకోటి సార్. అట్లాగే ఉంది కదండి, ఆ బ్లాక్నెస్, ఆ రఫ్నెస్ అలాగే ఉన్నాయి కదా. హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దట్? 1 సెకండ్ సార్. మనం సెల్యులైటిస్ ని ట్రీట్ చేస్తున్నాం సార్. యాక్చువల్గా ఈవిడికి ఉన్నది హీమోసిడరోసిస్. అంటే చాలా లాంగ్ స్టాండింగ్ గా వర్క్ చేస్తుంది కదా ఈవిడికి. ఇప్పుడు ఈ కలర్ యూజువల్ బ్లాక్ కలర్. ఆవిడ లెగ్ ఫస్ట్ నుంచి బ్లాక్ కలర్ గానే ఉంది. అంటే ఈ కలర్ ఎప్పటి నుంచి ఉందంటే నాకు ఎప్పటి నుంచో ఉందండి. నేను ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి పని చేస్తున్నాను నేను. సో నాకు వెరికోస్ వెయిన్స్ వచ్చేసి ఒక డాక్టర్ గారు చెప్పారు నాకు ఇది ఇలా వెరికోస్ వెయిన్స్ వెరికోజ్ వెయిన్స్ అండి. ఓకే. వెరికోస్ వెయిన్స్ ఉండడం వల్ల కాల్ బ్లాక్ గా ఉంటుందని చెప్పేసి అప్పుడు నేను సెకండ్ లెగ్ ఎగ్జామినేషన్ చేయడం పోతున్నాను. అందులో చూస్తే ఎంత టార్చరస్ వెయిన్స్ ఉన్నాయి సార్. సో మనం ఫస్ట్ కి సెకండ్ కి అంటే ఫస్ట్ ఏమో ఇలా ఉంది 29/2020 అలా రెడ్డిష్. అది మరీ సీరియస్ గా ఉంది. ఎస్ గుడ్. ఇప్పుడు ఈ చివరి స్టేజ్ లో అది అట్లాగే లీవ్ ఇట్ లైక్ దట్ ఆర్ వెదర్ ఎనీ ట్రీట్మెంట్ హస్ టు బి గివెన్? నేను ఆవిడ పట్టుకుందాం అనుకున్నాను కానీ రావట్లేదు ఆవిడ. ఎందుకంటే బాగా బిజీ అయిపోయింది ఆవిడ. మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట వెనక్కి. యాక్చువల్గా ఇప్పుడు ఈవిడికి వైపరత అవసరం ఉంటుందేమో నాకు తెలిసి మేబీ. రైట్. ఆవిడ మనం హార్డ్లీ 2 months ట్రీట్ చేశాను సార్. 2 months 45 days. రైట్. Hypothetically, what type of treatment should be given? She may need another remedy, especially which acts on her constitution ఇవ్వాలి. Could be Viper also. Okay. Yes, could be Viper also because టార్చరస్ వెయిన్స్ విపరీతంగా ఉన్నాయి. దిస్ ఇస్ కాల్డ్ హీమోసిడరోసిస్ అంటాం. అంటే బ్లడ్ స్టాగ్నేషన్ అయిపోతుంది బాగా, అక్కడ బ్లాక్ డిస్కలరేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. మనం ఓన్లీ సెల్యులైటిస్ పట్టుకున్న సెల్యులైటిస్ ని ట్రీట్ చేసాం. ఆ తర్వాత ఆవిడ నెక్స్ట్ లెగ్ కూడా చూసాను. నెక్స్ట్ నేను తర్వాత ఇప్పుడు షేర్ చేస్తాను గ్రూప్ లో. అంటే ఇప్పుడు బ్లడ్ ప్యూరిఫికేషన్ ఈజ్ ది నీడ్ ఆఫ్ ది అవర్. ఎస్ సార్. ఓకే. రైట్. తర్వాత నేను షేర్ చేస్తాను మిగతా పిక్స్ కూడా. అలాగే సార్. ఒకటే పిక్ పెట్టాను నేను. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఈ ఈ ఈ కేసు పరంగా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఒక క్రానిక్ కేసు చెప్తా మీరు అందరూ ఓకే అనుకుంటే కనుక. సార్ గౌతమ్, ప్లస్ ఇంపార్టెన్స్ అంటే ఎలా ఇస్తున్నావు? ఏం లేదు అలా మనకి పిల్స్, మెడికేటెడ్ పిల్స్ కానీ డైల్యూషన్ కానీ 100 ml వాటర్లో వేసేసి 1 drop or 5 pills దాన్ని తీసుకునేటప్పుడల్లా 2 times సక్కషన్ ఆర్ 5 times సక్కషన్ చేసి అందులో నుంచి 100 ml వాటర్లో నుంచి ఒక 30 ml వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసి 100 ml లో నుంచి ఒక 10 ml కానీ 5 ml కానీ అకార్డింగ్ టు ద నీడ్ అనమాట 30 ml ట్రాన్స్ఫర్ చేసి అందులో నుంచి ఒక 1 or 2 spoons తీసుకోమని చెప్తా. అది ప్లస్సింగ్ పొటెన్షియల్. అంటే 30 సేమ్ రిపిటేషన్ చేయడం వల్ల యూజ్ ఉండదు. హనుమాన్ కూడా చెప్పారు ఆర్నాల్లో ప్రతి డోస్ కి ఆల్టర్ చేయాలని చెప్పి అన్నారు కదన్నా. సో అందుకని ఏంటంటే ఈ రకంగా ఇస్తున్నారు. నాకు ఇంకొక డౌట్ ఉంది. హలో. మేడం యాక్చువల్గా నాకు అర్థమైంది అది ప్యాథలాజికల్ కేసు కాబట్టి అది లో పొటెన్సీలో ట్రీట్ చేశారు నువ్వు. కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు కేసెస్ వచ్చినప్పుడు జనరల్గా ఫిజికల్ సిమ్టమ్స్ మెయిన్ ప్రయారిటీ ఇస్తామా, మెంటల్ జర్నల్స్ మెయిన్ ప్రయారిటీ ఇస్తామా ఫర్ ఫాలో అప్స్? డిపెండ్స్ మేడం, డిపెండ్. బికాస్ ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్తాను. సో నా ఫ్రెండ్ అమ్మాయి, మేమిద్దరం కలిసి చదువుకున్నాం యూజీలో. రైట్. ఆవిడ కోసం నాకు ఆ అమ్మాయి కోసం డీటెయిల్గా తెలుసు, అప్పుడప్పుడు కాల్ చేస్తుంటది. సో ఒక రోజు ఏమైందంటేనే
అంటే మీరు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి మెంటల్ స్టేట్ ఎప్పుడు నేను రిఫ్లెక్ట్ చేస్తా చెప్తాను. ముందు రోజు ముందు రోజు మటన్ తిన్నారంట ఆవిడ. మటన్, చికెన్, ఫిష్ 3 కలిపి తిన్నారంట. సంథింగ్ ఏదో ఫంక్షన్కి వెళ్తాను. నెక్స్ట్ రోజు అబ్డామినల్ కోలిక్, సివియర్ అబ్డామినల్ కోలిక్ అనమాట. ఎంత సివియర్ అంటే ఇలా ముట్టుకుంటే నొప్పి వచ్చేస్తుందంట. ఏ స్లైటెస్ట్ టచ్ ఆన్ అబ్డామిన్ ఆల్సో కాజెస్ సివియర్ పెయిన్. ఆవిడ కోలోసిన్ తీస్తారు, ఆర్స్ వేస్తారు, తగ్గట్లేదు. ఆవిడ నాకు చెప్తున్నప్పుడు వెనకాల ఒక ఫియర్ తెలుస్తుంది నాకు. చూసి బెలడోనా వేయండి తగ్గిపోతుంది అన్నారు. హార్డ్లీ బెలడోనా 30 ఆర్ 200, 30 చెప్పాను, 200 కూడా కాదు, 30 ఒక డోస్ వేయండి, అది కూడా వాటర్ డోస్ వేయమ్మా తగ్గిపోతుంది అన్నారు. కరెక్ట్గా హార్డ్లీ హాఫ్ అన్ అవర్లో మొత్తం సబ్సైడ్ అయిపోయింది పెయిన్. ఇక్కడ నేను ఏం చూసానంటే పెయిన్ చూడలేదు, ఆ స్టేట్ ఆఫ్ ఫియర్, ఇంటెన్సిటీ, ఆ స్టేట్ ఆఫ్ ఎక్యూట్ ఆన్సెట్, అది చూసి బెల్డౌన్ ఇచ్చాను. కొంతమంది కేసెస్కి ఫిజికల్స్ విత్ మెంటల్స్ చూడాలి, కొంతమంది కేసెస్కి వాట్ ఈస్ రన్నింగ్ బ్యాక్గ్రౌండ్ అనేది చూసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. డిపెండ్స్ మేడం, ఏది ఇంటెన్సిటీ ఎక్కువ ఉందో ఖచ్చితంగా మనం కన్సిడరేషన్ చేయాలి. అలాగే మనం కేసులో యూజువల్గా మనం ఎక్కువ నెట్ ఇప్పుడు ఇస్తామండి, ఎక్యూటా క్రానిక్ అక్యూట్ కండిషన్స్, అక్యూటే. కదండి. కానీ కేసులో ఆ అబ్బాయికి హీఈస్ హార్డ్లీ 20 years అనుకుంటా, 2022. హీఈస్ వర్కింగ్ ఇన్ ఏ మల్టీనేషనల్ కంపెనీ, ఎంఎన్సి. ఆల్రెడీ హోమియోపతి డాక్టర్స్ ట్యూబర్క్యూలం ఇచ్చారు, కార్సినోసిన్ ఇచ్చారు, పల్స్టలా ఇచ్చారు, స్టాఫిసైగరా ఇచ్చారు, లీడప్ కాల్ కూడా ఇచ్చారు. నాకు రివ్యూ పెట్టారు, సార్ గౌతమ్ ఈ కేసు చూడాలి. ఆ అబ్బాయి కేసులో మొత్తం ఎక్కడ చూసినా ఫీరే. కొంచెం తింటాడు, కొంచెం తిన్నా సరే అమ్మో ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది అంటాడు. సో మొత్తం ఓవరాల్గా కేసు చూసి, అండ్ ఇంకొకటి, ఆ పానిక్ స్టేట్స్ ఎలా అంటే సీజ్ ఫ్రమ్ కోవిడ్ నుంచి వస్తున్నాయి. ఏదైనా చిన్న తలనొప్పి వస్తే అయిపోయి నాకు ఏదో అమ్మారు ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది చెప్పి ఇలా పట్టుకుని మొత్తం వాళ్ళ అమ్మగారిని పట్టేసుకుని వాళ్ళ నాన్నగారిని పట్టేసుకుని హీఈస్ ఏజ్ అబౌట్ 22 years. నాకు ఏదో అయిపోతుంది, ఏదో చనిపోతాను అని చెప్పేసి ఎంఆర్ఐ తీయించండి, నాకు సీడీ తీయించని చెప్పేసి ఒక 2-3 డాక్టర్ దగ్గర తిరుగుతుంటాడు అనమాట ఆ అబ్బాయి. ఇది ఆ అబ్బాయి కేసు. అండ్ సివియర్ గ్యాస్ట్రైటిస్ ఎంత అంటే అసలు ఆ రోజు మజ్జిగను లేకపోతే చాలా తక్కువగా తింటాడు అనమాట. ఎకోనెట్ 1 అని వేశారు, క్రానిక్ కేస్, ఎకోనెట్ 1. చాలా బాగా అనిపించింది కేసు. ఎప్పటి నుంచో ఇయర్స్ టుగెదర్ సఫర్ అవుతున్న ఈ పానిక్ స్టేట్స్, అటాక్స్ అన్ని కూడా విత్ ఇన్ 1 week లో మొత్తం తగ్గినాయి. 1 week స్టేబిలైజ్కి వచ్చాడు. సో కొన్ని కేసెస్లో ఏది ప్రిడామినెంట్ గా కనిపిస్తుందో అది ఖచ్చితంగా మన డ్రగ్ లో కవర్ అవ్వాలి. అది మెంటల్ అవ్వటు, ఫిజికల్ అయినా అవ్వండి, మెంటల్ జనరల్స్ అనే అవ్వండి. మేడం అర్థమైందా? ఓకే, అర్థమైంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ సార్ సార్ చెప్పండి. సార్ ఇప్పుడు మనం ఎపిస్ తర్వాత లాకెసిస్ వేసినాం కదా సార్, సిమ్టమ్స్ బట్టి. సార్ ఒకవేళ డైరెక్ట్ లాకెసిస్ వేస్తే ఇదే రిజల్ట్ వస్తుందా సార్, లేకపోతే ఖచ్చితంగా ఎపిస్ నుంచి అట్లా వెళ్ళాలనా? అలా ఏం లేదు సార్. చూడండి మరి ఇప్పుడుకి నాకు చాలా సార్లు డౌట్ వస్తుంది సార్, ఇది డైరెక్ట్ లాకెసిస్ పడచ్చా అని. వేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను లాక్సిస్ చూడలేకపోయాను అంతే, ఫస్ట్ నేను చూడలేకపోయాను. అది లాక్సిస్ లాగే ఉంది యాక్చువల్గా ఫస్ట్ చూడాలంటే. కానీ నాకు బ్రెయిన్ తట్టలేదు అప్పుడు ఆ టైంలో. నేను మొత్తం రిపటరేషన్, బికాస్ ఇక్కడే మనకి హిండ్రన్స్ వస్తుంది. రిపటరీస్ డబుల్ స్వాడ్ లా ఉంటుంది అనమాట. అది మిటర్మీడియట్గా రిపట్టి సైమిల్టేనియస్ గా వెళ్ళాలి. నాకు ఆ టైంలో నాకు ఆ ప్రెజెంటేషన్ చూసి హీట్ ఎగ్రవేషన్, థర్స్ట్లెస్నెస్, రెస్ట్లెస్నెస్, acute onset of symptoms, ఇవన్నీ చూసి ఎపిస్ నేను అనుకున్నాను, ఎపిస్ వేసాను కానీ తగ్గలేదు. సో అందుకే నేను దాన్ని ఫర్దర్ రెమెడీస్ ఏంటో చూశాను. వెయిట్ సార్, లాక్సెస్ కూడా వెయిట్ చేయం, ప్రాబ్లం లేదు. Yes. ఇంకేమైనా డౌట్స్ ఇన్ ఎస్పెషల్లీ రిగార్డింగ్ దిస్ కేస్? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి? లేవు సార్. అంటే మనకు ముందు 10 minutes ఉంది.
కొత్త కేసు స్టార్ట్ చేయమంటారా? లేకపోతే ఐ మీన్ ఇంకో కేసు ఉంది, సర్వైకల్ లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్మెంట్. చేయండి చెప్పండి చేయండి సార్. డాక్టర్ గారు, చెప్పండి డాక్టర్ గారు, చేయండి. చెప్పండి. ఓకే ఓకే ఫైన్. ఈగర్లీ వెయిటింగ్ టు హియర్ యూ. సార్ థ్యాంక్ యూ సార్. సో ఈ కేసు యాక్చువల్గా చాలా ఛాలెంజింగ్ కేసు అనుకున్నాను ఆయన యాక్చువల్గా, ఎందుకంటే వన్ ఆఫ్ ది గుడ్ డాక్టర్, చాలా బెస్ట్ డాక్టర్ ఆయన నాకు తెలిసి. ఎక్యూట్స్ చాలా బాగా మేనేజ్ చేస్తారు ఆయన. అండ్ నేను ఒక్కొక్కసారి అంటే ఆ డాక్టర్ తో సంబంధం ఉన్న నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకరోజు సండే ఓపీ అయిన తర్వాత రిటర్న్ వస్తున్నా. ఆల్రెడీ సండే మార్నింగ్ నుంచి కొంచెం కాఫ్ ఉంది, అంతకు 2-3 డేస్ నుంచి కాఫ్ ఉంది. కొన్ని డ్రగ్స్ తీసుకున్నాను, తగ్గలేదు. తగ్గక సరిగదా 3-4 డేస్ వెయిట్ చేశాను, తగ్గలేదు, అసలు తగ్గలేదు. ఇలాగే నేను ఫస్ట్ టైం గురు పూజలకు వచ్చాను రాజమండ్రి. ఆ గురు పూజలు తగ్గుతూనే ఉన్నారు. అరే ఏంటిది, నేను ఒక్కడే తగ్గుతున్నానండి అక్కడ, ఎవరు కాదు. రైట్, అరే ఏంటిది ఇలా తగ్గుచ్చేస్తుందని చెప్పేసి మళ్ళీ డోసులు రిపీట్ చేశాను. ఇంకా కాఫ్ సిరప్ తాగాను, అంటే ఆయుర్వేదిక్ కాఫ్ సిరప్ తాగాను, ఏం తగ్గట్లేదు. సో సండే క్లినిక్కి వెళ్ళిపోయాను. ఇంకా మార్నింగ్ నుంచి నైట్ అంత వరకు దగ్గు దగ్గు దగ్గు, లోపలికి వెళ్ళడం, సిరప్ తాగడం, మళ్ళీ కాఫ్ పేషెంట్ చూడటం, అలా ఉందన్నమాట. సాయంత్రం ఎప్పటికి విపరీతమైన స్పాస్మోడిక్ కాఫ్ అనమాట. కారు నడుపుకుంటూ రావడం, మధ్యలో వామిటింగ్ రావడం, ఆ డోర్ తిప్పడం, వామిటింగ్ చేసేయడం, పక్క కాపీ, మళ్ళీ కారు తీయడం, మళ్ళీ దగ్గర రావడం, వామిటింగ్ అయిపోవడం. నా బ్రెయిన్ ఏంటంటే చాలా ఎగ్జాస్షన్ అయిపోయింది అనమాట. అసలు హోమియోపతి మర్చిపోయాను. రైట్, అసలు ఏ డ్రగ్ రావట్లేదు లోపలికి. సో అప్పుడు అట్ ద ఆడ్ అవర్స్లో సార్ మెసేజ్ చేశాను. మెసేజ్ చేస్తే సార్ నాకు డ్రాసరా ఇచ్చారు, చాలా బాగా తగ్గింది. శ్రీకాంత్ గారు అండి, శ్రీకాంత్ గారు చేశారా? కాదు సార్, కాదు సార్, శ్రీకాంత్ గారు కాదు. ఈయన మా వన్ ఆఫ్ ది మాస్టర్ అనమాట. నేను కూడా ఈయన దగ్గర హోమియోపతి నేర్చుకున్నాను. ఐ డోంట్ వాంట్ రివీల్ హిస్ నేమ్, సారీ. సో డ్రాసరా ఇచ్చారు. డ్రాసరా ఇస్తేనే బాగా తగ్గింది, చాలా బాగా తగ్గింది. నేను మీరు చెప్తే నమ్మరు, డ్రాసరా నాలుగు మీద పడింది, వెంటనే పడుకునిపోయాను. ఏంటి నేనే అనుకున్నాను పొద్దున్న లేచిన తర్వాత. మధ్యలో ఒకసారి ఎపిసోడ్ వచ్చింది, నేను పడుకునిపోయానని నేనే ఆశ్చర్యపోయాను. 2 డేస్ 3 డేస్ నిద్ర లేదు. అలాగే ఓపీ చూసుకుని వచ్చేసాను. డ్రాసరా పడింది, వెంటనే పడుకునిపోయాను. నెక్స్ట్ డే ఇంకొక 2 డేస్ తర్వాత విపరీత నాజియా అనమాట, చాలా నాజియా. డ్రాసరా 2 డోసెస్ పడ్డాయి. పడిన తర్వాత విపరీత నాజియా స్టార్ట్ అయింది. అరే ఏంటిది నాజియా ఎలా స్టార్ట్ అవుతుందని చెప్పేసి మళ్ళీ సార్ మెసేజ్ పెట్టాను. నాకు స్వామికి ఏమో తగ్గిపోతుందన్నారు. ఆ తర్వాత హార్డ్లీ 3 డేస్లో మొత్తం కాఫీ తగ్గిపోయింది, నా ఈ నాసియా కూడా తగ్గిపోయింది. సో మా గురుగారి దగ్గర ఈ అమ్మాయి కేసు ఇచ్చింది యాక్చువల్గా. ఈ అమ్మాయి కేసు ఏంటంటే లింఫ్ నోడ్స్ అన్ని ఎన్లార్జ్ అయిపోయినాయి ఇక్కడ అన్ని కూడా. సివియర్ నెక్ టు షోల్డర్ ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ వస్తుంది. ఈ నెక్ నుంచి షోల్డర్ వరకు ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ వస్తుంది, ఫీవర్ కూడా వస్తుంది. డాగ్ బైట్స్ చాలా జరిగింది. ఈవిడికి ఏంటంటే పెట్ లవర్ అనమాట. పెట్ లవర్ అవడం వల్ల ఏంటంటే డాగ్ బైట్స్ ఆల్మోస్ట్ 7 టైమ్స్ బైట్ చేసింది ఈవిడ. రీసెంట్ గా కూడా జరిగింది సార్ అని చెప్పేసి అంది. హెడేక్స్ అండ్ ఈ ప్రతిసారి డాగ్ బైట్ జరిగినప్పుడల్లా ఇది ర్యాబీస్ ఇంజెక్షన్స్ చేయించుకుంటుంది, బాగానే ఉంది. సో పేషెంట్ ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ సార్ మనకి. ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి అబ్జర్వేషన్, ప్రతి ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. మనం ఇచ్చే డ్రగ్ లో ఖచ్చితంగా అది ఉండాలి సార్, లేకపోతే లేదు, ఆ డ్రగ్ పనిచేయదు. హెడేక్స్ వర్స్ ఫ్రమ్ ఎయిర్. లైట్ పడితే హెడేక్ విపరీతంగా ఎక్కువైపోతుంది. ప్రాపర్ స్లీప్ లేకపోయినా సరే హెడేక్ వస్తుంది. ఎక్కువ స్క్రీన్ టైం ఉన్న హెడేక్స్ వస్తున్నాయి. పీరియడ్స్ పెయిన్ సివియర్ గా అనిపిస్తుంటుంది. ఇవి ఏంటంటే హీట్ ప్యాడ్స్ పెట్టుకుంటుంది అనమాట పీరియడ్ పెయిన్. ఎందుకు ఈ కేసు చెప్తున్నారంటే నిన్న నాకు గూగుల్ రివ్యూ వచ్చిందనమాట, అందుకే ఈ కేసు ఇప్పుడు చెప్తున్నా. సో డజంట్ లైక్ టు ఈట్ ఇన్ ద మార్నింగ్. తినడానికి అసలు ఇష్టపడదు. ఆ ఫుడ్ కలర్ చాలా బాగుండాలంట, అంటే డిఫరెంట్ కలర్స్ ఉంటేనే మేడం తింటారంట, మేడం లేకపోతే తినరంట. ఈవిడ ఏజ్ వచ్చి 24 years, షీ ఈజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. స్పెసిఫిక్ ఫుడ్స్ అయితే తింటాను, ఫ్రూట్స్ కూడా తినను అసలు. విపరీతమైన కోపం నాకు ఎక్కువ, పేషెన్సీ తక్కువ, చాలా యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి. నేను చాలా ఇంట్రోవర్ట్.
నేను ఎవరికి నో చెప్పబుద్ధి లేదు. డాగ్స్ అంటే చాలా ఇష్టం. వాటిపైన నాకు కేరింగ్ నేచర్ అంటే చాలా ఎక్కువ. ఎట్ టైమ్స్ స్వీట్స్ ఆర్ హాట్ క్రేవింగ్స్ ఉంటాయి. ఇవి నిద్రపోతే కనుక చాలా ఎక్కువ నిద్రపోతుందంట. అసలు మార్నింగ్ టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ స్కిప్ చేస్తూ కూడా అంతలా నిద్రపోతుందంట. షీఈస్ థర్స్ట్లెస్ గర్ల్. మనం కేస్ సెన్సేషన్ మీదనే తీసుకున్నారు. ఏంటమ్మా నిన్ను బాగా ఇబ్బంది పెట్టేది అని అడిగితే కొంతసేపు ఆలోచించాం. ఆల్మోస్ట్ ఒక 30 సెకండ్స్ ఆలోచించాం. ఆలోచించి కొత్తగా ఒకటి చెప్పింది. అక్క ఏదైనా చేస్తే అక్క ఏదైనా చేస్తే నాకు బాదరింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ చిరాకు తెప్పించేటట్టుగా చేస్తే నాకు విపరీతంగా బాదరింగ్గా ఉంటుంది. నా రూమ్ ఎవరు అరేంజ్ చేయకూడదు. నా రూమ్ నేనే అరేంజ్ చేసుకోవాలి. నా రూమ్లోకి ఎవరైనా వచ్చినా నా రూమ్ ఎవరైనా అరేంజ్ చేసినా నాకు చిరాకు వచ్చేస్తుంది. వీటిలో నిన్ను ఇబ్బంది పెట్టింది ఏంటమ్మా అని అడిగాను. బాగా చిరాకు పడతాను సార్. నాకు అర్థం కాలేదు, కొంచెం వివరంగా చెప్పు. ప్రతిసారి అమ్మ నాకే చెప్తుంది ఏం చేయాలన్నా సరే. నేనే చేయాల్సి వస్తుంది. దానివల్ల విపరీతమైన కోపము, చిరాకు. ఏడుస్తాను కోపం ఎక్కువ వస్తే. బయటికి వెళ్తే ఈవిడ కనుక ఏమైనా బయటికి వెళ్తే కనుక సిస్టర్ చాలా క్వశ్చన్స్ అడుగుతుంటుంది. అది బాగా చిరాకు తెప్పిస్తుంది. అదే అక్క వెళ్తే నేను అడిగితే నన్ను తిడుతుంది. దానికి కూడా చిరాకు, కోపం వచ్చేస్తుంది. మనకు అర్థం కాదు ఏంటంటే అసలు ఏంటి ఆ ఇష్యూ అంటే, ఒక ఈ పేషెంట్ ఐ అనుకుంటే ఈ ఐకి చాలా సిమ్టమ్స్ ఉన్నాయి. ఫిజికల్ సిమ్టమ్స్, మెంటల్ సిమ్టమ్స్ ఎన్ని ఉన్నాయి. కానీ ఈ ఐకి ఎగ్జాక్ట్ యూ ఏంటని తెలుసుకోవాలి. ప్రతి కేసులో కూడా అంతే. అదే ఐ అండ్ యూ ఫార్ములా శేఖర్ సార్ చెప్తారు. ఈ యూ ఎవరు, ఏంటి సిస్టర్తో ఇష్యూ అంటే, ఆవిడ ఏం చేయదు నాకు చాలా కోపం. ఎలా అనిపిస్తుంది ఆవిడ చేయకపోవడం, చాలా అనాయింగ్గా ఉంటుంది సార్. చిరాకు, తిడతాను, అరుస్తాను. ఎట్ టైమ్స్ పొడి చేయాలనిపిస్తుంది. చాలా చిరాకు వచ్చేస్తుంది ఆవిడ పైన. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఇంకెక్కడ ఎదుర్కొన్నారు మీ లైఫ్ లో సార్? ఫాలో అవ్వగలుగుతున్నారా? ఎస్. థ్యాంక్ యూ. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్ లో ఇంకెక్కడ ఎదుర్కొన్నారు? ఫ్రెండ్స్ దగ్గర. ఫ్రెండ్స్ మాట వినకపోతే, చెప్పింది చేయకపోతే, మాట్లాడకపోతే, రోడ్డు మీద యానిమల్స్ ఎవరైనా కొడుతుంటే, అండ్ రోడ్డు మీద యానిమల్స్ ఎవరైనా వదిలేస్తే, లోపల పెట్టచ్చు కదా వీటిల్ని అని అరుస్తూ ఉంటాను. అది బాగా చిరాకు తెప్పిస్తుంటుంది. డజంట్ లైక్ టు టాక్ విత్ దెమ్. చిరాకులో కూడా మాట్లాడడానికి ఇష్టపడదు. సైలెంట్ కూర్చోాలనిపిస్తుంటుంది. ఎలా ఉంటుంది ఆ చిరాకు, ఏడుపు? సారీ, ఎలా ఉంటుంది ఆ చిరాకు, ఏడుపు వస్తుంది. చిరాకులో నాలో నేను తిట్టుకుంటూ ఉంటాను. ఓకే. సో ఈ టైంలో ఆవిడ చిరాకు వచ్చినప్పుడు షీ వాంట్ టు గివ్ బ్యాక్. తిట్టాలనిపిస్తుంది కానీ తిట్టలేదు. విపరీతమైన కోపం వచ్చేస్తుంది. లోపలంతా అనాయింగ్గా ఉంటుంది. ఆ టైంలో ఈవిడ ఏంటంటే ఏడుస్తూ ఉంటుంది. తనలో తను బాధపడుతూ ఉంటుంది. వాట్ మేక్స్ యూ టు లవ్ యానిమల్స్ దట్ మచ్? ఒక కంపాషన్, జాలి ఇస్తుంది సార్ అట్లా చూస్తుంటే. వాట్ ఈస్ దట్ యు లైక్ ఇన్ దమ్? ఒక ఇన్నోసెంట్ క్రియేచర్స్ సార్ అవి. వాటి పట్ల నాకు ఎందుకో తెలియదు, చాలా ఎంత కరిచినా సరే నేను వాటిని లవ్ చేస్తూ ఉంటాను. యానిమల్ లవ్ నాకు చాలా ఇష్టం. సో ఇక్కడతో నేను ఒక ఏరియా కంప్లీట్ చేసుకున్నాను. అర్థమైందా అండి? ఈ ఏరియా అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే సార్. ఎస్. స్ట్రెస్ కోసం అడిగాను. స్ట్రెస్ కోసం పెద్ద ఆవిడ వర్క్ స్ట్రెస్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ పే చేసేటప్పుడు స్ట్రెస్ ఉంటుంది. బట్ ఇట్ డజంట్ బాదర్ మీ అని చెప్పేసింది.
అక్కస్ట్రస్ చెప్పింది ఆల్రెడీ. అక్కస్ట్రస్ చెప్పింది కాబట్టి నేను దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేదు. డ్రీమ్స్ అడిగా. అమ్మ ర్యాలీ చేస్తున్నట్టు. సో అమ్మ ఏంటంటే ఎక్కడో ర్యాలీలో పాల్గొన్నట్టు. అన్నోన్ పీపుల్ వస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ వస్తుంటారు, చనిపోయిన ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. సో వీటిల్లో మిమ్మల్ని బాగా కనెక్ట్ అయ్యే డ్రీమ్ ఏంటంటే అని అడిగాను. ఫ్రెండ్స్ డ్రీమ్. ఏంటా ఫ్రెండ్స్ డ్రీమ్? వచ్చి వెళ్ళిపోవడం. ఆ డ్రీమ్ లో వాళ్ళందరూ వచ్చి వెళ్ళిపోతుంటారు. ఫ్రెండ్స్ అందరూ కాలేజీలో ఉన్నట్టు, ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నట్టు. వాట్ ఎగ్జాక్ట్లీ టచ్ యూ ఇన్ ద డ్రీమ్? బాధ వేస్తుంది, చనిపోయిన వాళ్ళు వచ్చినప్పుడు బాధ వేస్తుంది, ఏడుపు వస్తుంది, వెళ్ళిపోవాలి. బట్ అక్కడి నుంచి ఐ డోంట్ వాంట్ టు సీ దెమ్ బికాస్ వాళ్ళు చనిపోయారు కాబట్టి నేను చూడబుద్దేదు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎలా ఉంటుంది ఆ టైంలో? నాకేం అనిపించేస్తే నేను లేచిపోతాను అంతే. ఓకే, నో ప్రాబ్లం, జస్ట్ బీ దేర్. ఆ టైంలో ఎలా ఉంటుంది? ఐ జస్ట్ వాంట్ టు మూవ్ అవే ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి నేను మూవ్ అయిపోవాలి అంతే వచ్చింది డ్రీమ్స్ లో, రైట్? అండ్ ఈవిడికి పెయిన్ అనేది చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఆల్మోస్ట్ 2018 నుంచి ఈవిడికి పెయిన్ ఉంది. ఇవన్నీ కూడా వాచిపోయినాయి. సర్వైకల్ లింఫ్ నోడ్స్ పెయిన్, స్టిచ్చింగ్ పెయిన్ ఎస్పెషల్లీ అని చెప్పుకుంటూ వచ్చింది. మళ్ళీ తర్వాత ఫియర్స్, స్లీప్ పెరాలసిస్ ఉంది నాకు. అంటే కెటలెప్సీ. అంటే ఎలా అంటే ఏదైనా డ్రీమ్ వచ్చినప్పుడు ఆ ఆ స్లీపింగ్ టైంలో ఏంటంటే షీ కెనాట్ వేకప్. కళ్ళు మెదులుతూ ఉంటాయి, కాళ్ళు మెదులుతూ ఉంటాయి, కానీ లేవలేరు. ఆ టైంలో ఏంటంటే ఎవరో చోక్ చేస్తున్నట్టు అనిపిస్తుంటుంది నాకు. నేను లేవలేను. ఐ కెనాట్ గెట్ అప్. ఎలా ఉంటుంది ఆ టైంలో? హెల్ప్లెస్నెస్ ఫీలింగ్. ఎలా ఉంటుంది అలా ఉన్నప్పుడు? వాంట్ టు షౌట్ బట్ మాట రాదు. రైట్. హాబీస్, యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి. హాబీస్ ఏం లేవు. ఆ తర్వాత ఒక పాయింట్ ఆఫ్ ఇష్యూస్ లో ఆవిడ ఒక యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయని చెప్పింది నాకు. నాకు అర్థం కాలేదు, వాటి కోసం చెప్పండి అమ్మా అన్నాను. ఎగ్జామ్ ఉంటే ఎలాగా, ఎలా పాస్ అవుతాను, పాస్ అవుతానా లేదా, ఎదుటివారి ఎదుటివారి కోసం ఆలోచిస్తూ ఉంటాను. నాకు వచ్చిన క్వశ్చన్ నేను రాయలేకపోతే ఎలాగా, ఏం చేయాలి, ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వకపోతే ఏంటి అనే థాట్స్ వస్తూ ఉంటాయి. వరీ అవుతూ ఉంటాను. వీటిలో ఏది ఎక్కువ అని అడిగాను. ఎలా ఉంటుంది ఆ టైంలో? నేను వీటిలో ఏది ఎక్కువ అడిగి మళ్ళీ ఫర్దర్ గా వెంటనే ఎలా ఉంటుంది ఆ టైంలో అని అడిగేశాను. బికాస్ షీఈస్ డీప్ ఇన్ టు హెర్ ఇష్యూస్, రైట్? ఏడుపు వచ్చేస్తుంటుంది. భయంతో మా ఫ్రెండ్స్ బుర్ర నేను తినేస్తూ ఉంటాను. ఫియర్ ఎలా ఉంటుంది మీలో? లాట్స్ ఆఫ్ క్వశ్చన్ దాని ఇన్ మై బ్రెయిన్. ఫియర్ అంతా చెస్ట్ అంతా బాగా పట్టేసి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని బిఫోర్ మెన్సెస్ కొన్ని ఆ అమ్మాయి సిమ్టమ్స్ ఇచ్చింది. బ్యాక్ పెయిన్, డ్రాయింగ్ పెయిన్ 2 to 3 days బిఫోర్ నుంచి పెయిన్ వచ్చేస్తుంటుంది. డిజైర్ స్వీట్స్, యాంగ్రీ, విపరీతమైన కోపం, ఇరిటేషన్ బిఫోర్ మెన్సెస్. ఇరిటేషన్ పీక్స్ అనమాట. ఆమె చెప్పింది ఇరిటేషన్ పీక్స్ సార్ బిఫోర్ మెన్సెస్. ఏడుపు డ్యూరింగ్ మెన్సెస్, హైపోగ్యాస్ట్రిక్ పెయిన్. సో ఇది నేను తీసుకున్న కేసు అండి. ఆల్మోస్ట్ నాకు ఈ కేసు తీసుకోవడానికి 1 hour పైన పట్టింది. డ్రగ్ ఇచ్చాను. ఏ డ్రగ్ ఇచ్చాను అనుకుంటున్నారు? డాక్టర్ గారు పల్స్టల్ ఇచ్చుట అనుకుంటున్నాను సార్. గుడ్ సార్. ఇంకా ఇంకా ఎనీ థాట్స్? అండ్ ఆ అమ్మాయి పాత డాక్టర్ దగ్గర వాడిన మెడిసిన్స్ చూపించింది నాకు. ఆ సార్ మంచిగా రిపిటేషన్ వేసి సల్ఫర్ వేశారు సార్. సల్ఫర్ 630 వేశారు సార్. ఆ అమ్మాయి ఏమందంటే
సార్ ఎప్పుడైతే మెయిన్ డోస్ వేస్తున్నారో ఆ అమ్మాయి చెప్పిస్తుంది మెయిన్ డోస్ వేస్తున్నారు ఏదో కొంచెం ఆ టైంలో ఆ డేస్లో నాకు రిలీఫ్ అనిపిస్తుంది కానీ తర్వాత నాకు రిలీఫ్ అనిపించట్లేదని అన్నది అంతే. రైట్, ఇక్కడ ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నామంటే కొన్ని కేసెస్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఏం చూడాలో చూడట్లేదు కేసెస్లో. రెపెటరీ ఏం చూపిస్తుందో అది ఇస్తూ ఉంటాం. ఈవెన్ ఇందాక కూడా నేను రెపెటరీ చూసే ఇచ్చాను, అక్కడే నేను ఫెయిల్ అయ్యాను. ఫస్ట్ చాలా మంది లాక్సిస్కి వచ్చారు చూసారా, బికాస్ మన లెర్న్ నాలెడ్జ్ మళ్ళీ ఇన్హెరెన్స్ చేస్తుంది ప్రిస్క్రిప్షన్లో. అలా ఉండకూడదు. ప్రతి కేసు న్యూ కేసు, ప్రతి కేసు ఏం చూడాలి అదే చూడాలి, దానికే ఇవ్వాలి మెడిసిన్. అందుకే కొన్ని కొన్ని కేసెస్ మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. సో ఈ కేసులో ఏమి ఇచ్చి ఉంటారంటారు, నేను ఏమి ఇచ్చి ఉంటాను అనుకుంటున్నారు? చిరాకు, కోపం, సిస్టర్తో ఇష్యూస్, సర్వైకల్ లింఫెడెనోపతి. అర్థమైందా అండి కేసు అందరికీ? అర్థమైందండి, అర్థమైంది. ఎస్. సో పుట్ యువర్ ఐడియాస్ అండ్ థాట్స్. సో నేను చెప్పమంటారా, కేవలం చెప్తారా? చెప్పండి సార్. ఓకే ఫైన్. సో యూజువల్గా ప్రెసెంట్ సార్ చెప్తున్న డైల్నేల్స్ 4th సూపర్ క్లాస్, రైట్? అందులో వైలేన్స్ ఉంటుంది. ఆవిడ ఏం చెప్తుంది, షీ వాంట్ టు మూవ్ అవే, ఐ వాంట్ మూవ్ అవే ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. 1, 2, 3 సూపర్ క్లాసెస్ ఏంటంటే దే ఆర్ సెల్ఫ్ లిమిటింగ్. 4th నుంచి మూమెంట్ ఉంటుంది. ఫస్ట్ విత్డ్రాల్ ఉంటుంది. సెకండ్ ఏంటంటే ఇన్సైడ్ బాగా గ్రేగా ఉంటుందంటే బాగా బోరింగ్ ఉండడం, బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. థర్డ్ ఏంటంటే కన్స్ట్రక్షన్ అండ్ ఎక్స్పాన్షన్. ఎవరైతే లవ్ చూపిస్తుంటారో ఆ లవ్ వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంటుంది, వాటి నుంచి బయటికి వెళ్ళాలి, ఎక్స్పాన్షన్. ఫోర్త్ ఏంటంటే దే బికమ్ సో రెస్ట్లెస్, దే వాంట్ టు మూవ్ అవే ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటంటే ఆ సిచ్యువేషన్స్లో ఐ వాంట్ టు మూవ్ అవే ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. ఆ టైంలో ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఒక స్టెబిలిటీ కోసం ఆలోచిస్తుంటారు ఎక్కువగా. అండ్ ఫిఫ్త్కి వచ్చేటప్పటికి సేమ్ సిచ్యువేషన్ బట్ ఎక్స్ట్రీమ్ సఫకేషన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ సఫకేషన్ దే వాంట్ టు మూవ్ అవే ఫ్రమ్ దిట్ సిచ్యువేషన్. 6th వచ్చేటప్పటికి యాస్టిరిడే, ఫైట్ ఆర్ ఫ్లైట్ రియాక్షన్. సో వైలెన్స్ వచ్చి దెన్ ఎవర్షన్ టు బి డిస్టర్బ్డ్, వెక్సేషన్, చాంగ్రిన్, డిస్టర్బ్డ్ ఫీలింగ్, annoyed, get in the way, trouble, displeasure, unstable, up and down. సో వీళ్ళ యొక్క యాక్టివ్ రియాక్షన్స్ ఎలా ఉంటాయంటే వైలెన్స్, మలీషియస్, ఇరిటబుల్ వెన్ క్వశ్చన్, రెస్ట్లెస్, బ్రుటాలిటీ, ఫైట్ ఆర్ హోస్టిలిటీ, కాంపెన్సేషన్, క్వైట్నెస్, కామ్నెస్, పీస్ఫుల్ అండ్ కంపోజ్డ్. ఫిజికలీ దే ఫీల్ స్టిచ్చింగ్, కట్టింగ్, షార్ప్, లాన్సినేటింగ్ పెయిన్స్, నైఫ్ లైక్ పియర్సింగ్ పెయిన్స్. Passive reaction, prostration, morose, want to take rest, avoidance of people. ఫస్ట్ నుంచి ఏంటంటే వీడు ఒక రూమ్లో కూర్చుంటుంది అనమాట, ఎవరితోనూ కలవదు, ఎస్పెషల్లీ చెప్పిన కేసులో. సో ఇందులో డ్రగ్స్ ఏంటంటే ఇలాటరియం, బ్రయోనియా, కోలోసింత్, వయోలా ట్రైకోలర్, లుఫా ఒపరికులేటా, సిస్టస్ కెనడెన్సిస్, వయోలా ఒడరేటా, పాసిఫ్లోరా ఇన్కార్నేటా. సో నేను ఈ వైలెన్స్ థీమ్ పెట్టుకుని దీంట్లో ఉన్న స్పెసిఫిక్ యాక్టింగ్ ఆఫ్ డ్రగ్, ఎస్పెషల్లీ ఈ గ్లాండ్స్ మీద యాక్ట్ అయ్యే డ్రగ్ చూసి సిస్టస్ కెనడెన్సిస్ 30 ఇచ్చాను సార్. ఓకే, సిస్టస్ కెనడెన్సిస్ 36 డోసెస్ ఇచ్చా, ట్వైస్ డైలీ ఫర్ 3 days, ఎస్ఎల్ ఫర్ 1 month. 1 month ఈ అమ్మాయి మెడిసిన్ ఆల్మోస్ట్ 3 months వాడిందండి. 3 months తర్వాత నేను ఫోన్ చేయగా ఫోన్ ఎత్తింది, పర్వాలేదు ఈ అమ్మాయి ఎలా ఉందంటే నాకు తగ్గిపోయింది సార్, దీనికి రావట్లేదు అని చెప్పేసి. సరే ఓకే అని చెప్పేసి మళ్ళీ అప్పుడప్పుడు వస్తున్నాయి సార్ అని చెప్పంటేని మళ్ళీ నేను ఎస్ఎల్ఏ పంపించా. ఎస్ఎల్ మళ్ళీ 1 monthకే పంపించాను. ఎస్ఓఎస్ ప్యాకెట్స్, జస్ట్ ఓన్లీ ఎస్ఎల్ పౌడర్ ప్యాకెట్ పంపిస్తాను అందులో, ఎందుకంటే పేషెంట్ ఏదైనా పెయిన్ వస్తే వేసుకోమని చెప్పి. అస్యూమ్ దట్ ఇట్ ఈస్ ఎ మెడిసిన్, పెయిన్ పౌడర్. అలా అది ఆ మెడిసిన్ మళ్ళీ రిపీట్ చేయలేదు. సిస్టర్స్ కెనడెన్సిస్ 36 డోసెస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వలేదు.
అండ్ షీ ఫెల్ట్ వెరీ బెటర్. హార్డ్లీ 2 టైమ్సే మెడిసిన్ తీసుకుంది ఆవిడ. ఆ, ఒకటి ఇందులో ఈ సిస్టర్స్ క్యానెన్సిస్ లో ఇట్ ఇస్ అ గ్లాండ్యులర్ రెమెడీ, రైట్? మెటర్మెడిక్ చదివాను యాక్చువల్గా. అండ్ వీళ్ళకి బాగా ఇరిటేషన్ వచ్చేస్తుంది విపరీతంగా ప్రతి కండిషన్స్ లో కూడా. అండ్ వన్ ఆఫ్ ది మెటర్మెడికల్ ఏంటంటే, ఆ, ఎందుకు చదివాను గుర్తులేదు, నీకు చూసి చెప్తాను తర్వాత. మేబీ లోటస్ మెటర్మెడికల్ అనుకుంటా, మర్ఫీ. ఆ, డ్యూ ఏదన్నా ఇన్సెక్ట్ బైట్స్ కానీ ఆర్ ఏదన్నా బైట్స్ జరిగిన తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అన్ని కూడా సిస్టర్స్ క్యానెన్సిస్ యాంటిడోట్ చేస్తుందంట. నాకు ఇచ్చేంత వరకు తెలియదు. సో సిస్టర్స్ ఇచ్చాను అండ్ షీస్ డూయింగ్ టూ మచ్ ఆఫ్ గుడ్. బాగుంది, చాలా బాగుంది. ఆ స్వెల్లింగ్స్ కూడా బాగా తగ్గినాయి, తన చిరాకు బాగా తగ్గింది, అందరితో కలుస్తుంది, రైట్? ఈ కేసులో నేను ఎందుకు 30 ఇచ్చానంటే ఫిజికల్ పెథాలజీ ఎక్కువ ఉంది, పెద్ద ఏమి నాకు మెంటల్ ఎమోషనల్ గా, ఐ మీన్ షీఈస్ నాట్ ఇన్ డెల్యూషనల్ స్టేట్. అది డెల్యూషన్స్ కూడా రాలేదు యాక్చువల్ చూడాలంటే. మీరు ఇదివరకు పాత కేసెస్ లాగా, అర్జెంటమ్ నైట్రికమ్ కేసెస్ లాగా అంత డెల్యూషన్ కూడా రాలేదు ఇందులో మనం చూసుకుంటే. అంతే ఫిజికల్ పెథాలజీ బేస్ మీద నేను ఈ సిస్టర్స్ క్యానెన్సిస్ ఇచ్చాను సార్. రైట్, అర్థమైందా అండి? హలో, అర్థమైంది డాక్టర్ గారు, చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్. చూడండి, సిస్టర్స్ కెనడెన్సిస్ ఎస్పెషలీ ఫ్రమ్ ఫైర్ ప్లేయర్ చదువుతున్నాను. ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్నెస్ టు కోల్డ్, సెన్సేషన్ ఆఫ్ కోల్డ్నెస్ ఇన్ వేరియస్ పార్ట్స్, కూల్ ఫీలింగ్ ఇన్ స్టమక్ అండ్ అబ్డామెన్, malignant diseases of the neck, glands inflamed and indurated. సరిపోయింది కదా సార్? ఎగ్జాక్ట్ గా affects glands especially of nasopharynx, neck and left mammary. Malignant disease of glands of neck, suppurations, burning sensations, internal and external itching, headache when he misses the noon meals, worse from emulation from eating. Headaches కూడా కవర్ అవుతున్నాయి. మర్చిపోయాను, వీడికి మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఎపిసోడ్ హెడేక్ రాలేదు. అండ్ మంచిగా స్క్రీన్ చూసుకుంటుంది, బెటర్ గా ఉంది. నిన్న ఆవిడ నాకు గూగుల్ రివ్యూ ఇచ్చింది. సర్వైకల్ ఎడినోపతి, స్ట్రింగ్స్ ఆఫ్ గ్లాండ్స్ ఇన్ నెక్ లైక్ నాటెడ్ రోప్. చూసారా ఎలా ఉంటాయంటే ఏదో రోప్ కట్టినట్టుగా అలా కంటిన్యూస్ గా నెక్ రీజన్ లో ఎడినోపతి ఉంటుందంట. క్రేవ్ స్ట్రాంగ్ pungent stimulants to warm up. ఎస్, అంతే. Chronic recurrent upper respiratory tract infections with enlarged lymph nodes around the neck. Yeah. సో శ్రీకాంత్ సార్ యాక్చువల్గా ఒక కేసు చెప్పారు. యాక్చువల్గా ఇది వరకు ఎప్పుడు 2021లో ఆయన క్లినిక్ చెప్పారు. సో ఆయన కేసు కూడా సిస్టర్స్ కెనడెన్సిస్ చెప్తాను. ఆ పేషెంట్ ఏంటంటే సివియర్ క్రానిక్ స్పాస్మోడిక్ స్నీజింగ్స్, కంటిన్యూస్ స్నీజింగ్స్ అలాంగ్ విత్ లింఫెడెనోపతి. సార్ సిస్టర్స్ కెనడెన్సిస్ ఇచ్చారు ఆ అమ్మాయికి, అండ్ ఆ అమ్మాయి కూడా చాలా బాగా తగ్గింది ఆ అమ్మాయికి. నేను కూడా కేసులో ఇచ్చాను సిస్టర్స్ కెనడెన్సిస్. మనం మామూలుగా సబడెలా, ఆర్సెనికం, హీలియం సల్ఫైడ్ ఇస్తూ ఉంటాం. వన్ ఆఫ్ ది రేర్ డ్రగ్ ఇది. క్రానిక్ కంటిన్యూస్ స్పాస్మోడిక్ స్నీజింగ్స్ ఉంటాయి సిస్టర్స్ కెనడెన్సిస్ లో. ఎస్, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఈ కేసు పరంగా కానీ ఇంకేమన్నా? నేను శ్రీకాంత్ సార్ క్లాస్ విన్న తర్వాత ఒక పాపకి సర్వైకల్ లింఫెడినోపతి కేసు అది. చాలా యాంటీబయాటిక్స్ వాడారు కానీ పెద్ద రిలీఫ్ రాలేదు. ఆ పాప కేసులో నేను సిస్టర్స్ కెనడెన్సిస్ ఇచ్చాను, 30 ఇచ్చాను. 3 డోసెస్ రిపీట్ చేయమని చెప్పాను. బాగా తగ్గిపోయింది ఆ అమ్మాయి. షీఈస్ ఫైన్ నౌ. గుడ్ మేడం, గుడ్ గుడ్. సో మనకి శ్రీకాంత్ సార్ క్లాసెస్ బాగా యూస్ఫుల్ గా ఉంటాయి. రియల్లీ చాలా చాలా యూస్ఫుల్ నిజంగా. వన్ ఆఫ్ ది జెమ్ అని చెప్పొచ్చు. బికాస్ నేను తమిళనాడు చూశాను, కేరళ చూశాను, ఆంధ్ర చూశాను, చాలా డాక్టర్స్ మీద తిరిగాను నేను. ఫైనల్లీ ఐ ల్యాండెడ్ ఇన్ విత్ సంకల్ప హోమియోపతి. మెయిన్ థింగ్ అసలు రెమెడీస్ కంపారిజన్ కూడా చాలా ఫటాఫట్ చెప్పేస్తారు. చాలా బాగుంటాయి యాక్చువల్గా. చాలా ఇండికేషన్స్ అన్ని క్లియర్ కట్ గా ఉంటాయి, మనం ఫాలో అవ్వాలి. yes. చాలా అవును.
స్టూడెంట్స్ మంచిగా యూస్ అవుతుంటుంది. నిజంగా ఆ స్టూడెంట్ లైఫ్ లో మేము మిస్ అయ్యాం అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ గా ఉంటున్నాయి. ప్రీవియస్ నేనైతే ఇప్పుడు స్టూడెంట్ గా ఫీల్ అవుతున్నా. నేను అంటుంది స్టూడెంట్ లైఫ్, ఎప్పుడు మనం స్టూడెంట్ మేడం. నేను అంటుంది యూజీ చదువుకునే టైంలో. వియపతి అంటేనే ఆల్వేస్ లైఫ్ లాంగ్ స్టూడెంటే అంతే. ఎస్ మీ క్లాసులో ఐసింగ్ ఆన్ ద కేక్ గౌతమ్ గారు. శ్రీకాంత్ సార్ ఈస్ అ లెజెండ్ ఎనీవే. యు ఆర్ ఆన్ ద పాత్ టు బికమింగ్ ఏ లెజెండ్. సార్. Frankly, ప్లీజ్ డోంట్ కన్సిడర్ దిస్ గాస్పుల్ అనుకోకపోతే లైఫ్లో కావాల్సింది యాటిట్యూడ్ అండి. ఏం అవసరం లేదు, ఓన్లీ యాటిట్యూడ్ విల్ టేక్ యూ ప్లేసెస్. అండ్ మై సిన్సియర్ ఫీలింగ్ ఈస్ యూ పీపుల్ విత్ శ్రీకాంత్ సార్ ఆర్ ద రైట్ యాటిట్యూడ్, రైట్ పాత్. అంతే దయ, అంతే ఆ పైవాడి దయ. మళ్ళీ మీది పర్టికులర్ గా పర్ఫెక్ట్ మిక్స్ లో ఉన్నారు. ఈకే గారు దీనిలో ఉన్నారు, అటు శంకరన్ గారు, శేఖర్ గారు దీనిలో ఉన్నారు, శ్రీకాంత్ గారితో ఉన్నారు. ఎస్ సార్, ఎస్ సార్. అమేజింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. బికాస్ ఎందుకంటే చాలా మెథడాలజీస్ చూశాను సార్, చాలా మెథడాలజీస్. అంటే నా యూజీ నేను థర్డ్ ఇయర్ నుంచి నేను ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టాను. బెస్ట్ ఏంటంటే నాకు అనిపించింది పేషెంట్ హోలిస్టిక్ గా అర్థం చేసుకోవడం. కీపింగ్ బీయింగ్ ఇన్ ఎండి రిపర్టరీ, పేషెంట్ చెప్తుండగా చాలా రూబ్రిక్స్ ఇలా వచ్చేస్తుంటాయి. బట్ అన్నిటిని నేను స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటాను. రూబ్రిక్ రాసుకుని మెడిసిన్ రాసుకుని స్ట్రైక్ ఆఫ్ చేసేస్తాను. చేయగా ఆ తర్వాత ఇప్పుడు నేను చేయడం మానేశాను. అంటే ఎలాగ మనం రీడ్ అవ్వాలో చెప్తున్నాను. జస్ట్ మనం చదువుతాం, మర్చిపోవడం, చదువుతాం అన్ని గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. వాటిలన్నిటిని పక్కన పెట్టాలి. కేస్ టేకింగ్ తీసుకోవడం అంటే చాలా పెద్ద రణరంగంలా ఉంటుంది నాకు అప్పుడప్పుడు. బికాస్ ఇవన్నీ దాటుకుని మనం పేషెంట్ చూడాలి. ఎస్, అదే శ్రీకాంత్ సార్ లేదు శేఖర్ సార్ నేర్పించింది ఆర్ట్ అనమాట. అంతే సార్, సింపుల్. యా, మీరే ఐడియాస్, థాట్స్, ఇంకెవరికైనా డౌట్స్ వస్తే కనుక చెప్పండి, లేకపోతే క్లోజ్ చేద్దాం. యాక్చువల్లీ సక్సెస్ ఈస్ కీపింగ్ యూ స్టిల్ హంబుల్. దట్ ఈస్ రియలీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పేషెన్స్ ఇన్ లిజనింగ్ మీ. వైండ్ అప్ చేద్దాం సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ సో మచ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.